పోయిన రోజులు మళ్ళీ వచ్చినా మన నుండి దూరంగా వెళ్లిపోయినా మన అమృత తిరిగి రాదు కదా శర్వాణి. ఐమ్ సారీ. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని రేణు అని పిలుస్తాను. నన్ను మళ్ళీ మరోసారి రేణు అని పిలుస్తారా ప్లీజ్? ఇంకొక్కసారి పిలవరా? రేణు, ఆ పిలుపు వెనుక అనిర్వచనీయమైన బంధం ఉంది అర్చన. ఆ బంధం తాళి కడితే వచ్చే భార్యాభర్తల బంధం కంటే, పేగు తెంచుకొని పుట్టే ప్రేమ బంధం కంటే గొప్పదైన స్నేహ బంధం అర్చన. నిష్కల్మషమైన స్నేహ బంధం. మీకు విషయం తెలుసా అర్చన? నేను బొట్టు పెట్టుకున్న ఒక విధురాల్ని. ఆ ధైర్యాన్ని, తెగువని నాకు అమృత ఇచ్చింది. నా భర్త ఒక నీచుడు, చచ్చాడు. కాని చేస్తూ చేస్తూ వాడు మా అమృతని చంపేశాడు అర్చన, చంపేశాడు. ఊరుకు రేణు, రిలాక్స్. ఎందుకో ఆ దేవుడు మా ముగ్గురు మధ్య విడదీయరాని స్నేహ బంధాన్ని రాశాడు తప్ప ఆనంద బాష్పాలు రాయలేదర్చన. మేం చివరి వరకు కలిసుంటే అదృష్టమో రాయలేదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మీలాంటి ఇంత ఎమోషనల్ రిలేషన్స్ ఉన్న ఫ్రెండ్స్ ని నేనెప్పుడు చూడలేదు రేణు. ఎక్కడైనా ఫ్రెండ్షిప్ లో సంతోషాలు ఎక్కువగా షేర్ చేసుకుంటాం, కానీ మేం మాత్రం కష్టాలు, కన్నీళ్లు, బాధల్ని ఎక్కువగా షేర్ చేసుకున్నాం. బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది రేణు. అవును, ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. డబ్బు, హోదా, బంగ్లా, కారు. నా చేతి కింద బతికే వందల కుటుంబాలు అన్నీ ఉన్నాయి. బట్ కానీ నాకంటూ ఈ ఆప్యాయతని, అనురాగాన్ని పంచే మీలాంటి అనుబంధాన్ని పెనవేసుకున్న మనుషుల్ని
ఆ దేవుడు నాకు ఇవ్వలేదు రేణు. కోట్లున్నా కోరుకున్న ఆనందం నాకు లేదు. నేను పుట్టినప్పటి నుంచి మా తాతయ్య నాకు బంగారు కంచంలో బంగారు స్పూన్తో అన్నం తినిపించారు. కానీ అమ్మ చేతి గోరుముద్దలకు నేను నోచుకోలేకపోయాను. అమ్మ గోరుముద్ద ఎన్ని బంగారు ప్లేట్లున్నా ఎందుకు? వేస్టేగా రేణు. ఏడుపొస్తే ఎవరితో పంచుకోవాలో తెలియదు, సంతోషం కలిగితే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. అందుకే నవ్వుకి ఏడుపుకి అతీతంగా బతుకుతున్నాను రేణు. ఎమోషన్ ఎలా బయట పెట్టాలో తెలియక నాలో నేనే నలిగిపోతున్నాను. నవ్వకుండా ఏడవకుండా అన్ని అణుచుకుని గంభీరంగా బతకడం ఎంత కష్టమో నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు రేణు. సారీ అర్చన, నేనొచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. చచ్చా, అలాంటిదేమీ లేదు. నేను మీ ఫ్రెండ్లా ఉంటానని నా దగ్గరకొచ్చి ఫ్రెండ్లీగా ఎమోషనల్గా మీ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకున్నారు కాబట్టే నేను కూడా ఫ్రెండ్లీగా నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకున్నాను. మనసులోని బాధని నచ్చిన వాళ్ళతో పంచుకుంటే కొంత మనసుకి తేలికనిపిస్తుందంటారు, అవునా? అవును, మీ ఫ్రెండ్ అమృత కూడా నాలానే మాట్లాడుతుందా? నాలానే ఆలోచిస్తుందా? మా అమృతకి మీకు అసలు మ్యాచే అవ్వదు. అవునా? ఏ? ఎందుకు? రూపురేఖలు ఒకటే కాని మీ హుందాతనం, మీరు మాట్లాడే విధానం, మీ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. మా అమృత దేనికి చలించిన వ్యక్తిత్వంతో ఉండేది. ఈ అర్చన టీవీగా కనిపిస్తుంది. నేనే అమృతిగా పుట్టుంటే ఎంత బాగుండేదో కదా. వద్దర్చన, జీవితాంతం టెన్షన్స్. ఏ ఆడపిల్లకి అమృత లాంటి జీవితం ఉండకూడదు. బతికినంత కాలం బాధలు తప్ప తనకేమీ మిగల్లేదు. అవునర్చన, ఆడపిల్లగా పుట్టడం ఒక శాపం అనుకుంటే అమృత లాంటి జీవితం మరో పెద్ద శాపం. అమృత బ్రతికే ఉందేమో. ఏంటి ఏంటి మీరనేది? నిజంగా మీ అమృత చనిపోలేదేమో. మీ ప్రేమాభిమానాలు స్నేహబంధమే తనకి ఆయుష్గా ఎక్కడో బ్రతికే ఉందేమో. ఆ ఆశతోనే పిచ్చిదాన్లా ఇప్పటికీ మా శర్వాణి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఏం లాభం? ఎక్కడ జాడ తెలియలేదు. దేవుడెప్పుడు మీకు మంచి చేస్తాడు రేణు. మీ అమృత తప్పకుండా తిరిగి వస్తుంది. నిజంగా వస్తుందా? మా అమృత నిజంగా తిరిగి వస్తుందా అర్చన? నేను చెప్తున్నానుగా, అమృత త్వరలోనే తిరిగొస్తుంది. తప్పకుండా మిమ్మల్ని కలుస్తుంది. అది జరగదని తెలిసే మనసు రాయి చేసుకుని నా బిడ్డ గంగాధరం కోసం జీవోత్సవంలో బ్రతుకుతున్నాను అర్చన. రేణు, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను అమృతను అనుకోవచ్చుగా. అది కాదు రేణు, ఐ మీన్ నేను అనేదేంటంటే, నేను అచ్చం మీ అమృతలానే ఉన్నానంటున్నారు కాబట్టి నేనే మీ అమృత అనుకోవచ్చుగా.
వెళ్ళొస్తాను అర్చన. నిన్ను చూడటం కోసం, నీతో స్నేహం కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. అమృత, ఎంత మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నావ్. వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే నాకు ఆప్యాయత కావాలనిపిస్తోంది. ఆ ప్రేమాభిమానాల మధ్య ఇంకొన్నాళ్ళు బతకాలనిపిస్తోంది. దేవుడా, నా మరణ శాసనం మార్చి రాయివా. నా జీవితాన్ని కొంచెం పెంచవా. రేణుక శర్వాణి ఫ్రెండ్స్ అని తెలిసే వచ్చాను. ఇక్కడుంటే శర్వాణి నన్ను వెతకడం కష్టం. ఇది నాకు సేఫ్ ప్లేస్, అందుకే ఇక్కడుండడానికి వచ్చాను. హాయ్ అక్క. ఏమా, బాగున్నావా? రా కూర్చో. ఐఎమ్ ఫైన్ అక్క, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మా హీరో గంగాధరం ఎలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు, గదిలో నిద్రపోతున్నాడు. వైజయంతి ఎక్కడుంది? తన గదిలో ఉన్నట్టుంది. హాయ్ వైజయంతి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్ లో పడి దానికోసం ఇలా తిరగాల్సి వస్తుంది. ఇదేంటి, ఇది నిన్న కాక మొన్న ఫోన్లో బెదిరించింది, ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేసింది. నా నెత్తి మీద నాగుపాంలా కూర్చుంది. ఇది ఎప్పుడు కాటేస్తుందో తెలియడం లేదు. చూడక్క, నేను రావడం వైజయంతికి ఇష్టం లేనట్టుంది. నిజానికి నేను తన దగ్గరికి యుఎస్ లో నాకు చిన్న వర్క్ విషయంలో హెల్ప్ అడగడానికి వచ్చాను. చచ్చా, అలాంటిదేం లేదే. సరే సరే, కిచెన్ లో నాకు కొంచెం పనుంది, చూసుకొని వచ్చేస్తాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేను ఇంటికొస్తానని అనుకోలేదు కదూ. ఊహించని షాక్ నీకిది. నా షాకులు ఇలాగే ఉంటాయి, షాకుల మీద షాకులు. ఇలా ఇక్కడే హాల్లో కూర్చుని మాట్లాడుకుందామా, కాసేపు రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? లేదు లేదు, రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. దట్స్ గుడ్. పద.
ఫోటోలో ఉన్నది అదేంటి అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉన్నదెవరో నీకు తెలుసా? ఈ ఫోటోలో ఉన్నది ఆ అమృత అని మా రేణుకక్క బెస్ట్ ఫ్రెండ్లే. అమృత. సరే పద పద, ముందు మన మ్యాటర్ని సెటిల్ చేసుకుందాం. కమ్ బేబీ కమ్. రేణు, రేణు, రేణు ఎక్కడుంది? హాయ్ శర్వాణి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నువ్వు ఎక్కడున్నావా అని చూస్తున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఏం రేణు, అర్చన వాళ్ళ ఇంటికి వెళ్ళావా? మన అమృతలా ఉన్న అర్చనని చూసావా? వెళ్ళాను శర్వాణి, నేనైతే షాక్ అయ్యాను. నిజంగా నువ్వు చెప్పినట్టు డిటో మన అమృతలాగే ఉంది అర్చన. అందుకే నిన్ను కూడా వెళ్ళి చూడమన్నాను. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తే మన అమృతని చూసిన ఫీల్ కలుగుతుంది కదూ. అవును శర్వాణి, అప్పుడు ఆ అర్చన్ని కలిస్తే మన అమృతతో గడిపినట్టుంటుంది. మన బాధని తెరచడానికి ఆ దేవుడు అమృత రూపంలో ఉండే అర్చనని మనకి చూపించాడేమో. సో మ్యాటర్ అది. అందువల్ల నేను వారం రోజుల పెయిన్ గెస్ట్ గా ఉంటాను. నువ్వు నాకు కావాల్సిన పేమెంట్ ఎంత ఎర్లీగా ప్రిపేర్ చేస్తే అంత మంచిది. నేనిక్కడ ఉండడం గురించి మీ అక్కతో నువ్వే మాట్లాడుకో, ఓకే? ఏంటలా చూస్తున్నావు? యూ హ్యావ్ టు డూ వాట్ ఐ సెడ్, ఓకే? సరేరా, రేణుకతో చెప్తాను.
అమ్మా, కాసేపు నీ ఒడిలో పడుకోవాలనుందమ్మా. పడుకోవచ్చా?